అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీల్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. లంచ్ బాక్స్ పెట్టేయాలి కనుక. ఉప్మా కోసం పోపు వేసుకున్న తర్వాత టమోటాలను కూడా యాడ్ చేశాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకుంటాం కదా. నేను 3/4 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. దానికి సరిపడినన్ని వాటర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని గోధుమ రవ్వ ఉప్మా వేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోకుండా చక్కగా మనం వేసిన వాటర్తో ఉడుకుతుంది. మా పిల్లల కోసం సర్వ్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదండి. ఉప్మాలోకి రోటీ పచ్చడి చేశాను. రైస్ ప్రిపరేషన్ కూడా చూపించలేదు. ఇప్పుడు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తాను. బంగాళదుంపలను కడిగి కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత దాని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1 స్పూన్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అల్లం, వెల్లుల్లి, కరివేపాకు దంచుకున్నాను. అది కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చి టమాటాలు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకొని ధనియాల పొడి కొంచెం వేసుకొని కలుపుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకొని కలుపుకొని దానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఫోల్డ్ చేయాల్సిన బట్టలన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఫోల్డ్ చేసి అన్నీ సర్దిన తర్వాత ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నిటిని వేరు చేసి మూట కట్టి పక్కన పెడతాను. బయట చేయించుకుంటాం ఐరన్ మేము. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఐరన్ చేసి తీసుకొచ్చి ఇస్తారండి. బ్యాంబూ లక్కీ ప్లాంట్ ఉంది నా దగ్గర. సమ్మర్ కదా, వాటర్ అన్నీ త్వరగా ఆవిరైపోతున్నాయి. ఆ చిన్న దాంట్లో ఉండడం వల్ల నాకు దాంట్లో వాటర్ ఉంది లేనిది కనిపించడం లేదు. కనిపించే గ్లాస్ బౌల్లోకి లక్కీ ప్లాంట్ని మార్చుకుంటున్నాను. అలాగే ఏ విధంగా దాన్ని అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అనేది, అలాగే దాని క్లీనింగ్ ఎలా చేస్తాము, లక్కీ ప్లాంట్ క్లీనింగ్ అనేది కూడా ఒకసారి చూపిస్తాను. మీరు చూసేసేయండి. వాటర్లోనే ఉంటుంది కనుక వాటర్ మొత్తం అప్పుడప్పుడైనా సరే పడేసి నీట్గా రూట్స్ అన్నిటినీ క్లీన్ చేయాలి. ప్లాంట్లో పాడైపోయిన ఆకులని, కొన్ని రూట్స్ కూడా పాడై ఉంటాయి. మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయనప్పుడు ఆ రూట్స్ని కూడా అన్నిటినీ తీసేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలాంటివి పాడైపోయినవన్నీ దాని నుండి మళ్ళీ ఏం చెట్టు పెద్దగా అవ్వదు కనుక అవన్నీ తీసివేసి మంచిగా మళ్ళీ వాటర్ తీసుకొని దానిలో ప్లాంట్ని పెట్టుకొని స్టోన్స్ తోటి డెకరేషన్ చేసుకోవచ్చు. గ్లాస్ బౌల్ కనుక వాటర్ అయిపోయినప్పుడల్లా చూసుకొని మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో 2 డేస్కి ఒకసారి వాటర్ యాడ్ చేస్తూనే ఉంటాను. క్లోజ్డ్ క్యాబినెట్స్లో పురుగులన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. వాటిని ఏమంటారో తెలియదు. ముక్క పురుగులో చెక్క పురుగులో ఏంటో తెలియడం లేదు. కానీ ఎన్ని ఉన్నాయో 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నా కూడా వస్తూనే ఉన్నాయి. అందుకని మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగే కబోర్డ్స్కి స్టిక్కర్స్ అంతా కొంచెం కొంచెం చినిగినట్టుగా డస్ట్ పట్టేసి ఉన్నాయి. అందుకని వాటన్నిటిని తీసేస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరడం లేదు. ఇప్పుడు ఎలాగైనా సరే అది తీసేయాలి, మొత్తం క్లీన్ చేయాలని కూర్చున్నాను.
క్లీనింగ్ అంతా అయిపోయింది. కబోర్డ్స్ వేస్తూ తీస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తున్నాయి టక్ టక్ మని. అందుకనేసి జెట్ స్టాండ్ ఉంటుంది కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి అక్కడ అంటించాను. అవి స్టిక్ చేసిన తర్వాత అంత పెద్దగా సౌండ్స్ రావడం లేదు. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. క్లీనింగ్ కోసం వాడుకోవడమే కాదు, వాటిని కూడా క్లీన్ చేయకపోతే నా మనసు అస్సలు బాగోదు. అందుకని వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నా వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.